ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఫలితాలపై ఇదిగోండి క్లుప్త సమాచారం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు కదా. ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే మన ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం పెట్టిన ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్స్ ఆఖరికి వచ్చేశాయండి. మొదటిది ఫలితాల ముఖ్యాంశాలు. అసలు విషయమేంటంటే మొత్తం పోస్టులు 345 కదా. దీనికి పరీక్ష రాసింది ఏకంగా 27 లక్షల మంది. కాని వాళ్లలో కేవలం 51,979 మందిని మాత్రమే నెక్స్ట్ స్టేజ్కు షార్ట్లిస్ట్ చేశారు. అంటే మీరు చూస్తే ప్రతి 52 మందిలో ఒక్కరే స్టేజ్ 2కి వెళ్తున్నారన్నమాట. సో పోటీ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోండి. రెండవది, మరి మీ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? చాలా సింపుల్. మీ రీజనల్ ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఉదాహరణకు rrbsecunderabad.gov.in అనుకోండి. ప్రస్తుతానికైతే సెలెక్ట్ అయిన వాళ్ల రోల్ నంబర్లతో ఒక పీడీఎఫ్ లిస్ట్ మాత్రమే ఉంది. మీ పర్సనల్ స్కోర్ కార్డ్ కావాలనుకుంటే సాయంత్రం లాగిన్ చేసి చూసుకోవచ్చు. దానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ కావాలి. అంతే. ఇక చివరిగా ఒకవేళ మీ నంబర్ లిస్ట్లో ఉంటే అప్పుడు నెక్స్ట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరిప్పుడు స్టేజ్ 2 సీబీటీకి ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ 90 నిమిషాలుంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50, మ్యాథ్స్ నుంచి 35, ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇంకో 35 ప్రశ్నలు వస్తాయన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ స్టెప్ అయితే పూర్తయింది. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక మరింత టఫ్ అయిన రెండవ దశకి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి.